నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్, స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి సిఐడి ఛార్జ్ షీట్ విడుదల చేసింది. అందులో A1గా చంద్రబాబు నాయుడు గారే ఉన్నారు. ఆయన తర్వాత అచ్చెన్నాయుడు నాయుడు, సుబ్బారావు గారు అండ్ మాజీ IAS లక్ష్మీనారాయణ, వీళ్ళ పేర్లు బయటకు వచ్చాయి. అసలు ఏంటి సార్, మళ్ళీ ఇప్పుడు ఈ టైంలో ఎందుకు బయటకు వచ్చిందంటారు? అంటే ఛార్జ్ షీట్ వేయాలి, అయితే గవర్నర్ గారికి చెప్పేశారా లేదా అనేది ఒక వివాదం నడుస్తోంది అక్కడ. ఏపీ సిఐడి అయితే ఏపీ సిఐడి ఛార్జ్ షీటు కోర్టులో దాఖలు చేసింది, చెయ్యాలి. నిజానికి ఏ కేసులోనైనా మొదట FIRతో అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేసిన తర్వాత 90 రోజుల్లోపు ఛార్జ్ షీట్ వెయ్యాలి. కానీ చాలా కేసుల్లో చాలా లేట్ అవుతుంది. ఒకవేళ రిమాండ్లో ఉంటే, ఖైదీ అరెస్ట్ అయిన వ్యక్తి కనుక రిమాండ్లో ఉంటే ఛార్జ్ షీట్ 3 నెలల్లో ఫైల్ చేయకపోతే, ఛార్జ్ షీట్ ఫైల్ చేయలేదు కాబట్టి కోర్టు బెయిల్ ఇచ్చే అవకాశం ఉంది. ఎటువంటి ఆర్గ్యుమెంట్లు లేకుండా స్వచ్ఛందంగా కోర్టే నిర్ణయం తీసుకుని బెయిల్ ఇచ్చేయచ్చు అని కూడా ఉంది చట్టంలో. అంత ఇంపార్టెన్స్ ఉన్నటువంటి ఛార్జ్ షీట్ని నెమ్మదిగా వీళ్ళు ఇప్పుడు దాఖలు చేశారు. దాఖలు చేసిన తర్వాత నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటి, దీని మీద విచారణ జరగాలి. ఈ ఛార్జ్ షీట్లో టోటల్ కేసు ఏమిటి, 371 కోట్లు అక్రమంగా దారి మళ్లించారు అనేది ప్రధాన ఆరోపణ ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసుకు సంబంధించి. దీనిలో చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయడం జరిగింది. ఆ రోజుల్లో ఆయన ఈ సెక్షన్ 17 అనే దాని మీద చాలా గందరగోళం జరిగింది. అప్పుడు కూడా గవర్నర్ అనుమతి తీసుకోకుండా అరెస్ట్ జరిగింది అనేదే గొడవ. దాని మీదే ఆయన సుప్రీంకోర్టు దాకా నడిపాడు ఈ కేసుని. సుప్రీంకోర్టు ధర్మాసనం న్యాయమూర్తులు వేరువేరు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు ఈయన కేసులో. దాంతో అది విస్తృత ధర్మాసనానికి రెఫర్ అయ్యి ఇప్పటికే అక్కడే ఉంది. దాని మీద ఒక డెసిషన్ రావాల్సి ఉంది. ఇప్పుడు ఈ ఛార్జ్ షీట్ కూడా గవర్నర్కి తెలియకుండా చూపించకుండా వేశారు అనే ఆరోపణ తెలుగుదేశం మీడియా సర్కిల్స్ మొదలుపెట్టినాయి అటాక్. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కుట్రపూరితంగా చంద్రబాబుని ఇన్వాల్వ్ చేస్తోంది ఈ కేసులో అనేది వాళ్ళ ఆరోపణ. తెలుగుదేశానికి సంబంధించినటువంటి నాయకులు వీళ్ళందరూ చేస్తున్నటువంటి ఆరోపణ. ఎవరైనా చేసేది అదే. అయితే ఇప్పుడు ఈ ఛార్జ్ షీట్ పెట్టించటానికి ఇదే టైమా అని కూడా చాలామంది మాట్లాడుతున్నారు. కానీ దాని వలన వచ్చేది అంటే జరిగే నష్టం అదేమి ఉండదు. ఇది ప్రొసీజరల్ ప్రోగ్రామే. ఎక్కడైనా జరిగేది అదే. ఛార్జ్ షీట్ దాఖలు చేయటం వెనకాల ఎవరో ఉన్నారు, ఎవరో ఆపరేట్ చేస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి ఆపరేట్ చేస్తున్నాడు అన్న పద్ధతిలో మాట్లాడుతున్నారు. కానీ ప్రస్తుతానికి ఆయన ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేసింది కాబట్టి ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా మాత్రమే ఉన్నాడు. ఇలాంటి నిర్ణయాలు తీసుకునేటువంటి పరిస్థితి ఆయనకు ఉండదు. ఇది జనరల్గా వాళ్ళు ఈ టైంలో అనేది కాదు, వాళ్ళు వాళ్ళ పద్ధతిలో వాళ్ళు దర్యాప్తు చేసిన తర్వాత FIR నుంచి డెవలప్మెంట్స్, ఆ డెవలప్మెంట్స్ మేరకు వాళ్ళు వచ్చిన అవగాహన మేరకు ఛార్జ్ షీట్ రూపొందించి కోర్టులో సబ్మిట్ చేశారు. అయిపోయింది. కోర్టు ఇప్పుడు ఆ ఛార్జ్ షీట్లో వీళ్ళు నేరం చేశారు అని నమ్మటానికి కావలసినటువంటి ఆధారాలు ఏమిటి అనేది ప్రస్తావిస్తారు. దాంతోపాటు ఒక విట్నెస్ లిస్ట్ ఉంటుంది. సాక్షులు ఎవరెవరు ఉన్నారు ఈ క్రైమ్కి, లేదు అరెస్ట్ చేయటానికి దారితీసిన పరిస్థితులు, ఎవరెవరి ద్వారా ఏ సోర్స్ ద్వారా ఈ సమాచారం తమకు చేరింది, ఈ వివరాలన్నీ ఉంటాయి దానిలో. ఈ వివరాల ప్రకారం కోర్టు ప్రొసీజరల్గా నెక్స్ట్ ఇచ్చేటువంటి కార్యక్రమం ట్రయల్కి వెళ్తారు. ట్రయల్ అంటే విచారణ జరుపుతారు. ఆ ట్రయల్లో వీళ్ళు ప్రస్తావించినటువంటి సాక్షులందరినీ పిలుస్తారు. పిలిచి వాళ్ళ సాక్ష్యాలను రికార్డు చేసుకుని ఆ సాక్ష్యాల మీద డిఫెన్స్ వారి ఆర్గ్యుమెంట్లు కూడా విని వీటన్నిటినీ పరిగణనలోకి తీసుకుని ఫైనల్గా ఒక జడ్జిమెంట్ ఉంటుంది. అంటే కోర్టు ప్రొసీజర్ ప్రకారం చూస్తే ఫస్ట్ ఈ సాక్షుల విచారణ అనేది మొదలవుతుంది. సాక్షుల విచారణ అనంతరం నిందితులను కూర్చోబెట్టి చెప్తారు జడ్జి గారు, మీ మీద ఫలానా ఆరోపణ మోపింది ప్రభుత్వం, దానికి సంబంధించి ఇంతమంది సాక్షులు వచ్చారు కోర్టుకి, వాళ్ళు ఈ విషయాలు ప్రధానంగా ప్రస్తావించారు, ఇప్పటికైనా మీరు దీన్ని ఆమోదించి నేరం చేసినట్టుగా అంగీకరిస్తున్నారా
లేదా అని అడుగుతారు జడ్జి గారు. లేదు అని చెప్తారు వాళ్ళు న్యాచురల్గా. చెప్పిన తర్వాత ఆర్గ్యుమెంట్స్కి వేస్తారు. ఆర్గ్యుమెంట్స్లో ప్రాసిక్యూషన్ నుంచి డిఫెన్స్ నుంచి లాయర్లు తమ తమ వాదనలు కోర్టుకు విన్నవించుకుంటారు. కోర్టు వీటన్నిటినీ రికార్డ్ చేసి మెరిట్స్ డిమెరిట్స్ని అంచనా వేసి ఫైనల్గా ఒక జడ్జిమెంట్ ఇస్తుంది. ఇది జరగాల్సిన ప్రక్రియ. ఇంకా ఫర్దర్గా చంద్రబాబు నాయుడిని 37 అన్నారు అప్పుడు వాళ్ళు అరెస్ట్ చేసినప్పుడు. ఇప్పుడు ఇంకొంచెం ముందుకు జరిపితే జరపచ్చు. జరపటం అంటే ప్రధాన నిందితుడు ఇతనైనా ఎస్టాబ్లిష్ చేయాలి అని అనుకోవటానికి తగిన సమాచారం ఉండాలి వాళ్ళ దగ్గర. లేకపోతే కోర్టులో కేసు పేలవంగా తయారవుతుంది. ఆ పేలవంగా తయారు కాకుండా తగిన సమాచారం సేకరించడానికి ఇంత టైం తీసుకుని ఉంటారు వాళ్ళు. ఈ టైంలో పెట్టడం అనేది వ్యూహాత్మకం కూడా కావచ్చు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఇమేజ్ని దెబ్బకొట్టేటువంటి ప్రయత్నంగా చూస్తున్నారు దీన్ని. ఆయన్ని కంట్రోల్లోకి తీసుకుని కస్టడీలోకి తీసుకొచ్చి సిబిఐ కోర్టులో సిఐడి కోర్టులో హాజరుపరిచారు విజయవాడలో. ఆ తర్వాత రిమాండ్కి తరలించారు. జైలుకి వెళ్ళాడు. 52 రోజులు ఉన్నాడు ఆ జైల్లో. ఆయన ఢిల్లీ అంటే అన్ని కోర్టులకి పరిగెట్టించాడు లాయర్లని బెయిల్ కోసం. వేరు జైల్లో అంటే వేరు కోర్టుల్లో రకరకాల పిటిషన్లు వేయించడం ద్వారా కన్ఫ్యూజ్ చేద్దాం అనుకున్నాడు ఆయన. ఈ కన్ఫ్యూజన్ని అవకాశంగా వాడుకుని కోర్టులు బెయిల్ ఇవ్వటం మానేసినాయి ఆయనకి. ఫైనల్గా ఒక అవగాహనకు వచ్చిన తర్వాత 52 రోజుల తర్వాత బెయిల్ మంజూరు చేయడం జరిగింది ఆయనకి. ఇదే టైంలో వేరే కేసులు కూడా ఓపెన్ చేశారు ఆయన మీద. స్కిల్ డెవలప్మెంట్తో పాటు ఆయన ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండగా జరిపినటువంటి కేటాయింపుల మీద కూడా కేసులు పెట్టడానికి ఒక సన్నాహం అయితే జరిగింది. అక్కడతో ఆగింది అది ప్రస్తుతానికి. ఫర్దర్గా కొనసాగుతుందేమో తెలియదు. ఈ కండిషన్లో ఆయన కేసులో ఛార్జ్షీట్ పెట్టడం అనేది ఒక రకంగా ఆయన నేరస్తుడా కాదా అనేది నిర్ధారణ అవుతుంది దీని ద్వారా. ఒకవేళ నేరం నిరూపితమైతే కోర్టులో నేరం రుజువైతే ఆయన శిక్ష విధిస్తారు, జైలుకి వెళ్ళిపోతాడు ఆటోమేటిక్గా. ఇంకా బెయిల్ కూడా ఉండదు, శిక్ష అనుభవించి బయటకు రావాలి. అప్పుడు కూడా ఆయన అక్కడి నుంచి హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకి వెళ్ళొచ్చు. సుప్రీంకోర్టులో ఇదే జడ్జిమెంట్ని ఖాయపరచవచ్చు. లేదు కొత్త జడ్జిమెంట్ ద్వారా ఈ కేసులో చంద్రబాబుకు సంబంధం లేదని కూడా చెప్పచ్చు. ఏ నిర్ణయమైనా చెప్పే అధికారం కోర్టుకు ఉంది. కాబట్టి కేసు ట్రయల్ ఎదుర్కోవడమే ఇప్పుడు ఆయన చేయవలసిన పని. ఎవరిని విమర్శించినా ఇప్పుడు అయ్యేదేం లేదు. ఆల్రెడీ అయిపోయింది, సబ్మిషన్ అయిపోయింది, స్వీకరణ అయిపోయింది. ఆల్రెడీ వాళ్ళు ఆ కోణంలో విచారణకి దర్యాప్తుకి కూడా మూవ్ అయి వెళ్ళిపోయారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఫర్దర్గా ఏమిటి భవిష్యత్తు అనేది ఆలోచించుకోవటం. అంతకు మించి వేరే మార్గం లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ.